మిత్రులందరికీ స్వాగతం. కార్తీక పురాణంలో 9వ అధ్యాయం స్వర్గ నరకాలు. ఆజామేళుణ్ణి స్వర్గానికి తీసుకొని పోతూ ఉన్న విష్ణుదూతల్ని యమభటులు వెంబడించారు. యమధర్మరాజ ఆజ్ఞ ప్రకారం వాళ్ళు ఆజామేళుణ్ణి ప్రాణం తీసుకొని పోవాల్సి ఉంది. తమ కార్యక్రమానికి విష్ణుదూతలు అడ్డం వచ్చారు. వారిని ఎదిరించే శక్తి సామర్థ్యాలు లేకపోవటం వల్ల వారిని వెంబడించక తప్పలేదు. ఆ విధంగా వెన్నంటి వస్తున్న యమదూతల్ని చూచిన విష్ణుదూతలు వాళ్లతో, ఓ యమకింకరులారా, మీ స్వామి మీకేమని ఆజ్ఞ ఇచ్చాడు? యమదండనకి ఎవరు అర్హుడు? పుణ్యాల్ని జరిపే పాపాలేవి? ముందుగా మా మాటలన్నింటికీ మీరు ప్రత్యుత్తరం ఇవ్వాలి అన్నారు. అప్పుడు యమదూతలు విజయంతో, పుణ్యాత్ములైన వైష్ణుదూతులారా, మా మనవి సావధానంగా వినండి. మా స్వామి ఈ విధంగా ఆజ్ఞాపించారు. సూర్యుడు, అగ్ని, ఆకాశం, వాయువు, గోవు, చంద్రుడు, సంధ్యలు, పగలు, దిక్కు, కాలం ఇవన్నీ మానవుల సర్వకృత్యాలకు సాక్షులు. ఇవి ఎలా మానవుని అధర్మ కృత్యాల్ని గమనిస్తూనే ఉంటాయి. అందువల్ల మానవుడు దండనార్హుడని వేరే చెప్పనవసరం లేదు. ఎవడు వేద మార్గం నుండి భ్రష్టుడవుతాడో, ఎవడు స్మృతులను దూషిస్తాడో, మంచి వాళ్లను నిందిస్తాడో, చేయరాని పనులు చేస్తాడో అటువంటి వాడే యమదండనకు గురి అవుతాడు. వేదాంగాలు తెలిసి షట్కర్మలను ఆచరించే బ్రాహ్మణుని, అస్వస్థగా ఉన్న గురువుని, కాలితో తన్నిన వారిని, తల్లిదండ్రుల్ని ద్వేషించిన వారిని మా ప్రభువు ఎంతో కఠినంగా శిక్షిస్తారు. ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్పేవారిని, ప్రాణహింస చేసేవారిని, విద్యుక్త ధర్మం పరిత్యాగం చేసిన వారిని యమధర్మరాజు దండించవలసి ఉంది. అందువల్ల ఆయా పాపాలు చేసిన వాళ్లంతా యమపురికి చేరుకొనక తప్పదు. ఇచ్చి తీసుకునేవాడు, లేని పనులు చేస్తున్నట్లు నటించేవాడు, దయా దాక్షిణ్యాలు, సహనం లేనివాడు, పాప కర్మాసక్తులు, పరుల భార్యలను పొందేవాళ్ళు యమపురిలో బాధలు అనుభవించాల్సి ఉంటుంది. ఎవడు ధనలోభం వల్ల కూట సాక్ష్యాలిస్తాడో, నాకంటే దాత ఇంకొకడు లేడనే అహంభావానికి ఎవడు లోనవుతాడో అటువంటి వాళ్ళు నరకాన్ని అనుభవించక తప్పదు. మిత్రద్రోహులు నెవరు లేని వాళ్ళు యమదండనార్హులు. పెండ్లిళ్ళు చెడగొట్టేవాళ్ళు, ఇతరుల సంపదలతో కులికేవాళ్ళు, పరుల పిల్లల్ని చూసి అసూయపడేవాళ్ళు, ఆడపిల్లల్ని అమ్ముకొని జీవించేవాళ్ళు, వడ్డీ వ్యాపారంతో ధనం సంపాదించేవాళ్ళు యమలోకం వచ్చి తీరవలసిందే. కాలువలు, చెరువులు, నూతులు మొదలైన జల సదుపాయాలన్నీ పాడు చేసేవాళ్ళు, సత్కార్యాలకు ఆటంకాలు కల్పించేవాళ్ళు, లోభత్వం వల్ల పితృశార్థం పెట్టని వాళ్ళు, నిత్య కర్మల్ని విడిచిపెట్టిన వాళ్ళు మా నుండి తప్పించుకోలేరు. పరుల పాకాన్ని వదలనివాడు, కూలికి వంటలు చేసేవాడు, పితృశేషనాన్ని భుజించేవాడు యమబాధలకు గురికాక తప్పదు. ఇతరులకిచ్చే దానిని ఇవ్వకుండగా చెడగొట్టేవాడు, బ్రాహ్మణులకు దానం చేయనివాడు, శరణుజొచ్చిన వారిని చంపేవాడు, స్నానం సంధ్యావందనం వదిలిపెట్టిన వాళ్ళు, సదా బ్రాహ్మణ నింద చేసేవాళ్ళు, బ్రహ్మహత్య గావించిన వాళ్ళు, గోవుల్ని గుర్రాల్ని చంపేవాళ్ళు యమ మందిరానికి పోక తప్పదు. ఈ విధమైన పాపాలు ఎవ్వరు చేసినా వాటికి ప్రతిఫలం యమలోకంలో అనుభవించాలి. ఈ ఆజామేళుని పుట్టుక చేత బ్రాహ్మణుడై ఉన్నప్పటికీ దాసిని చేపట్టాడు. వీడు చేయని పాపాలు లేవు. పుట్టింది మొదలు గిట్టే వరకు అన్ని పాపాలే సంపాదించుకున్నాడు. ఇటువంటి పాపాత్ముడు విష్ణులోకానికి పోవడానికి అర్హుడెలా అవుతాడు అని అడిగారు. యమదూతల సందేహం విన్న విష్ణుదూతలు మందహాసంతో గంభీరంగా, మీరు ఈ చిన్న విషయాన్ని గమనించలేకపోయారు. దుష్ట సంగమాన్ని విడిచిపెట్టి సత్పురుషుల్ని ఆశ్రయించినవాడు యమదండనకు లోబడడు. స్నాన సంధ్యా జపాల ఆసక్తి కలిగి అగ్నిహోత్రం వెలిగిస్తూ ఉన్న భూతాలయందు దయగలవాడు యమాలయానికి పోవలసిన పనిలేదు. పరబ్రహ్మనందు మనస్సు నిలిపి సత్యవ్రతుడై అసూయ మాని జపతపాలు చేసుకునే వాళ్లకు యమబాధలు ఉండవు. అన్నదానాలు చేస్తూ ఉండేవారు, ఎల్లప్పుడూ మంచినీళ్ళ దానం చేసేవాళ్ళు, గోదానం, వృషభదానం చేసేవారు పాపాలు పోగొట్టుకున్న వాళ్ళవుతారు. పిల్లలకు విద్యాదానం చేసేవారు, భక్తితో పరోపకారం చేసేవారు యమలోకం పోవలసిన పని లేదు. భక్తితో విష్ణువుకు అర్చన చేసినప్పటికీ, విష్ణు సన్నిధానంలో ఉత్తమ జపం చేసినప్పటికీ, భగవత్ప్రీతికై వివాహాలు ఉపనయనాలు చేయించి
సకల కలుషాలు పరిహారం అవటం వల్ల యమాలయానికి పోయే అవసరత కలగదు. త్రోవలందు బీదలకు కొరకు శరణాలయాలు సత్రములు కట్టించేవారు, అనాథ ప్రేత సంస్కారం చేసేవారు యముని ప్రోలు చూడలేరు. ప్రతిదినం సాలగ్రామాల్ని పూజిస్తూ సాలగ్రామ తీర్థాన్ని పుచ్చుకుంటూ ఆ సాలగ్రామానికి నమస్కరిస్తూ ఉండే మానవులు పాపాల్ని పొందలేరు. నిత్యము మెడలో తులసి పూసలు ఉంచుకుంటూ సాలగ్రామవాసి అయిన శ్రీమన్నారాయణ్ణి అర్చించే పుణ్యాత్ములు యమాజ్ఞలకు లోనుకారు. ఎవరి ఇంట తులసి ఉంటుందో, ఎవరి ఇంట హరికథా కాలక్షేపం జరుగుతుందో, ఎవరు సదా గీతాపారాయణం చేస్తూ ఉంటారో వారు యమపురం ఛాయలకే పోరు. ఎవరి ఇంట భాగవతం ఉంటుందో, ఎవరి ఇంట భాగవతం పారాయణ చేయబడుతూ ఉంటుందో, ఆ భాగవతాన్ని పూజిస్తూ ఉంటారో వారు యమలోకం పోరు. శ్రీ సూర్యభగవానుడు తులారాశిలో నుండి సమయంలో కానీ, మకర రాశిలో ఉన్నప్పుడు కానీ, మేషంలో ఉన్నప్పుడు కానీ స్నానం చేసేవారు అధోలోకాల పొంతకపోరు. రుద్రాక్షమాలలు ధరించి జపం చేసేవారును దాపరులను ఎన్నటికీ యమలోకం చేరుకోరు. అచ్యుత, అనంత, గోవింద, కృష్ణ, నారాయణ, అవ్యయ అంటూ నిత్యము ఎవరు శ్రీమన్నారాయణ్ణి పూజిస్తారో వారు అధమలోకాలు పొందలేరు. ఎవరు మణికర్ణికా నదీ తీరాన హరినామస్మరణ చేస్తూ చనిపోతారో వారెన్ని పాపాలు చేసి ఉన్నప్పటికీ యమలోకం పోవలసిన పని లేదు. బంగారం దొంగిలించేవాడు, సురాపానం చేసేవాడు, మిత్రుని చంపినవాడు, బ్రహ్మహత్య చేసినవాడు, గురుతుల్పాలని కోరినవాడు, స్త్రీలకు రాజును గురువును చంపినవాడు, వీళ్లేగాక మిగిలిన ఏ రకం పాపాలు చేసిన వాళ్ళైనా మరణకాలంలో భగవన్నామస్మరణ చేసినంతనే వారి పాపాలు పటాపంచలైపోతాయి. తెలిసి కానీ తెలియక కానీ భగవన్నామస్మరణం చేయటం వల్ల పాపాలు తొలగిపోతాయి. పేరు కోసం కానీ, వేళాకోళంగా కానీ, ఇతరులకు ఉపదేశించుటకు మాత్రం కానీ శ్రీ మహావిష్ణువు యొక్క నామాన్ని ఉచ్చరించినట్లయితే అన్ని పాపాలు తొలగిపోతాయని పెద్దలు అంటుంటారు. భ్రష్టుడైనప్పటికీ, చండాలుడైనప్పటికీ, రథాన్ని ఉల్లంఘించిన వాడైనప్పటికీ, హరి అని అనాలోచితంగా అన్నప్పటికీ నరకానికి గురి కాలేడు. ఎవరైతే అన్ని పాపాలు పోగొట్టే హరినామాలన్నింటినీ పలుకుతాడో వాడు నరక బాధలు పొందాల్సిన పని ఉండదు. జన్మాంతరాలలో సంపాదించుకున్న పాపాలు కానీ, ప్రాయశ్చిత్తం వల్ల తొలగిపోని పాపాలు కానీ, ఏ విధమైన పాపాలైనప్పటికీ దేవతలకైనా మానవులకైనా విష్ణువు యొక్క నామ సంకీర్తనం చేయటం వల్ల తొలగిపోతాయి. ఈ అజామిలుడు ప్రాణాన్ని విడిచిపెడుతూ భగవంతుని నామాన్ని స్మరించాడు కాబట్టి ఇతడు చేసిన పెద్ద చిన్న పాపాలన్నీ తొలగిపోయాయి. దీనికి సందేహం లేదు. అగ్నిహోత్రంలో వేసిన దూది మాదిరిగా వీని పాపాలన్నీ భస్మమైపోయాయి అని విష్ణుదూతలు యమదూతలతో చెప్పి ఆజామిలుడిని విమానం మీద వైకుంఠం తీసుకొని పోయారు. ఆజామిలుడు యమదూతలు విష్ణుదూతలకు జరిగిన సంభాషణ అంతా విన్నాడు. ఆశ్చర్యానందాలలో మునిగి తేలుతూ కిన్నెరలను చూడాలనే ఉత్సుకత వాడిలో కలిగింది. భగవంతుని తన శిరస్సులో మొక్కి విష్ణుదూతలతో, ఓ మహాత్ములారా, తమ దర్శన భాగ్యం వల్ల ధన్యుణ్ణయ్యాను. నాపై మీ అనుగ్రహం కలిగింది. మహాపాపాత్ముడినైన నేను మీ అనుగ్రహం వల్ల అన్ని పాపాల నుండి విముక్తి పొందగలిగాను. మంచివారిచే నిందించబడేది, పాపాలిచ్చేది అయిన మహా నికృష్టమైన పని ఎంతో చేశాను. నాలో ఒక్క సుగుణం కూడా లేదు. పూర్వజన్మలో నేను చేసుకున్న పాపాలన్నీ తొలగిపోయాయి. మూఢత్వం వల్ల, మోహావేశం వల్ల మద్యపాన లోలుని అయ్యాను. చెడిపోయిన అయిన అధమురాలిని స్వీకరించాను. మూఢత్వం వల్ల ముసలివాండ్రు వేరే దిక్కులేని వారు, వేరెవ్వరి దగ్గర ఉండని వారు, పాపరహితులు అయిన తల్లిదండ్రులను వదిలిపెట్టాను. ధర్మహాని కలిగించేవాళ్ళు, కాముకులు పోయే ఘోర నరకంలో నేను పడవలసిన వాడినే. ఇప్పుడు నేను చూచింది కలయో లేక నేనొక అద్భుతాన్ని చూచానో నిశ్చయించుకోలేకుండా ఉన్నాను. ఓ కృష్ణ, ఘోరమైన ఖడ్గాలు ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేను ముందు జన్మలో ఏమైనా పుణ్యకార్యాలు చేసి ఉండాలి. ఆ విధంగా కాకపోయినట్లయితే బోయదానితో కూడిన నాకు వైకుంఠనాథుండైన శ్రీమన్నారాయణమూర్తి యొక్క నామోచ్చారణం మనసుకు రాకుండగానే ఉండును. బ్రహ్మహత్య చేసేవాడిని, మంచి చెడ్డలు ఆలోచించక సిగ్గు విడిచి తిరిగిన వాడిని అయినా నేనెక్కడ? నారాయణ అనే మోక్షప్రదమైన భగవన్నామం ఎక్కడ? నా పూర్వపుణ్య విశేషమే ఈ నామోచ్చారణకు
హేతువై ఉండి ఉంటుంది అనే భగవంతుని మీద భక్తి నిలిపి పరమాత్మను ధ్యానిస్తూ విష్ణు సాయుధ్యాన్ని పొందాడు. నారాయణ నామోచ్చారణ సృష్టి అంతటికీ రక్ష వంటిది. ఆ నామాన్ని మనన ధ్యాన స్మరణాదులు చేసే వారెవ్వరైనా పరమ పదాన్ని పొందుతారు. కార్తీక పురాణంలోని 9వ అధ్యాయం సంపూర్ణం. మరొక అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.